టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు మరో సినిమాతో భారీ హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే వెంకటేష్ ఒక మూవీని స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాకు దసరా బుల్లోడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇక నెక్స్ట్ వెంకటేష్ మూవీ ఏమిటనే చర్చ జరుగుతుండగా దర్శకుడు సురేందర్ రెడ్డితో చేస్తున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. అతనొక్కడే కిక్, రేసుగుర్రం, ధ్రువ, సైరా నరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించారు. కానీ సురేందర్ రెడ్డి గత చిత్రం ఏజెంట్ డిజాస్టర్ కావడంతో ఆయన కెరీర్పై ప్రతికూల ప్రభావం పడింది. ఏజెంట్ విడుదలై 2 ఏళ్లు అవుతున్నా ఇంకో మూవీ సెట్ కాలేదు. ఇక వెంకటేష్తో సురేందర్ రెడ్డి ప్రాజెక్టు ఓకే అయిందనేది తాజా సమాచారం. వెంకటేష్కి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే బాగా సెట్ అవుతున్నాయి. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తే ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. అద్భుతమైన కామెడీ, కమర్షియల్ అంశాలతో చిత్రాలు చేయడంలో సురేందర్ రెడ్డి దిట్ట. అందుకే ఈసారి విలేజ్ బ్యాక్డ్రాప్ ఎంటర్టైనర్ కథను వెంకటేష్కి చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వర్క్ ఓకే అయితే వెంకటేష్కి మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకీ. ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి సీనియర్ హీరోలందరికంటే తను ముందు వరుసలో ఉన్నానని సవాల్ విసిరాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే సగటు ప్రేక్షకులు అందరూ కూడా ఆ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. చాలా కాలం తర్వాత వెంకటేష్కి రీసెంట్గా మంచి విజయం దక్కింది. దాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. అందుకే సురేందర్ రెడ్డి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని టాక్ వినిపిస్తుంది. ఇది పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమా కావడంతో వెంకీకి సూట్ అవుతుందని భావిస్తున్నారట. అందుకే దసరా బుల్లోడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రిలీజ్ అయితే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.